హాయ్ వెల్కమ్ టు ఎలక్ట్రికల్ కమాండ్. ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క న్యూట్రల్ని ఎందుకు గ్రౌండ్ చేయాలి, ఒకవేళ న్యూట్రల్ని గ్రౌండ్ చేయకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసుకుందాం. మోస్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్లో ప్రైమరీ వైండింగ్ డెల్టా కనెక్టెడ్ గాను, సెకండరీ వైండింగ్ స్టార్ కనెక్టెడ్ గాను ఉంటుంది. ఈ స్టార్ కనెక్టెడ్ వైండింగ్లో మిడ్ పాయింట్ని న్యూట్రల్ పాయింట్ అంటాము. 3-ఫేజ్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో లోడ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. దీనివల్ల న్యూట్రల్లో కరెంట్ అనేది ఫ్లో కాదు. రిమైనింగ్ అన్ని ఫేజుల్లో కరెంట్ అనేది ఈక్వల్గా ఫ్లో అవుతుంది. దీనివల్ల న్యూట్రల్లో కరెంట్ అనేది జీరో. సో న్యూట్రల్లో వోల్టేజ్ అనేది ఉండదు. ఒకవేళ ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది బ్యాలెన్స్డ్గా లేకపోతే ఈ 3 ఫేజెస్లో అన్బ్యాలెన్సింగ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దీనివల్ల న్యూట్రల్లో పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఈ కండిషన్నే మనం ఫ్లోటింగ్ న్యూట్రల్ అంటాము. అంటే న్యూట్రల్ పాయింట్లో పొటెన్షియల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ న్యూట్రల్ వల్ల మనకు ఫేజ్ వోల్టేజ్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉంటాయి. దీనివల్ల ఆ ఫేజ్లో కనెక్ట్ చేసిన ఎక్విప్మెంట్స్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫ్లోటింగ్ న్యూట్రల్ యొక్క కండిషన్ని అవాయిడ్ చేయడానికి న్యూట్రల్ పాయింట్ని గ్రౌండ్ చేస్తాము. న్యూట్రల్ని ఎర్త్ చేస్తే ఎర్త్ అనేది జీరో పొటెన్షియల్ వద్ద ఉండటం వల్ల న్యూట్రల్ కూడా జీరో పొటెన్షియల్ వద్ద ఉంటుంది. సో ఫ్లోటింగ్ న్యూట్రల్ కండిషన్ని అవాయిడ్ చేయడానికి న్యూట్రల్ని గ్రౌండ్ చేస్తాము. సెకండ్ రీజన్, ఒకవేళ న్యూట్రల్ని గ్రౌండ్ చేయకపోతే ఏదైనా ఫేజ్ టు ఎర్త్ ఫాల్ట్ వస్తే ఈ ఫాల్ట్ వల్ల వెరీ హై కరెంట్స్ జనరేట్ అవుతాయి. ఈ హై కరెంట్ మిగిలిన ఫేజ్లో కూడా ఫ్లో అయ్యి మొత్తం వైండింగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ న్యూట్రల్ని ఎర్త్ చేయడం వల్ల ఈ ఫాల్ట్ కరెంట్ అనేది న్యూట్రల్ ద్వారా గ్రౌండ్ అవుతుంది. దీని ద్వారా ఈ న్యూట్రల్ పాయింట్లో మనం ప్రొటెక్షన్ రిలేస్ని ఉంచితే ఈ ప్రొటెక్షన్ రిలే ఈ ఫాల్ట్ని సెన్స్ చేసి సర్క్యూట్ని ట్రిప్ చేస్తుంది. ఈ విధంగా మనకు వైండింగ్ అనేది ప్రొటెక్షన్ అవుతుంది. థర్డ్ రీజన్, మనకు తెలుసు డ్యూ టు లైట్నింగ్ వెరీ హై వోల్టేజ్ జనరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లైట్నింగ్ అనేది ఏదైనా ఒక ఫేజ్లో పడింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఫేజ్లో పడింది అనుకుందాం. న్యూట్రల్ని గ్రౌండ్ చేయకపోతే ఈ ఆర్ ఫేజ్లో పడిన లైట్నింగ్ ద్వారా వెరీ హై వోల్టేజ్ అనేది జనరేట్ అయ్యి అది రిమైనింగ్ 2 ఫేజెస్ని కూడా డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ న్యూట్రల్ని గ్రౌండ్ చేయడం వల్ల ఆర్ ఫేజ్లో జనరేట్ అయ్యే ఈ హై వోల్టేజ్ ఎర్త్ ద్వారా గ్రౌండ్ అవుతుంది. దీని ద్వారా ఒకవేళ ఆర్ ఫేజ్ డ్యామేజ్ అయినా కానీ రిమైనింగ్ 2 ఫేజెస్ అనేవి హెల్తీగా ఉంటాయి. సో ట్రాన్స్ఫార్మర్ యొక్క న్యూట్రల్ని గ్రౌండ్ చేయడం ద్వారా ఫ్లోటింగ్ న్యూట్రల్ కండిషన్ని అవాయిడ్ చేయవచ్చు. అదేవిధంగా ప్రొటెక్ట్ ద ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫాల్ట్ కండిషన్స్ లైక్ ఎర్త్ ఫాల్ట్ అండ్ లైట్నింగ్. థర్డ్, టు మెయింటైన్ ద సిస్టమ్ వోల్టేజ్ హెల్తీ.